మా వీడియో ఫుల్ గా చూడు, నువ్వు బ్యాక్ ని పర్ఫెక్ట్ గా ఎలా ట్రైన్ చేయాలో అర్థమైపోయింది. తెలుసుగా మన సిరీస్ నేమ్ ది గెయిన్స్. ఇప్పుడు దాకా టాప్ టు బాటం ప్రతి మజిల్ ప్రతి పార్ట్ ని ట్రైన్ చేస్తూ వచ్చాం. వెళ్ళిన పేజ్ చూడు, ఈజీగా అన్ని దొరుకుతాయి. ఇప్పుడు మనం బ్యాక్ దాకా వచ్చాం. బ్యాక్ ని ఎలా ట్రైన్ చేయాలో చెప్తా, గుర్తుపెట్టుకో. సింపుల్ మా ఇలా గుర్తుపెట్టుకో. అప్పర్ బ్యాక్, లాట్స్, లోవర్ బ్యాక్. ఈ రోజు వీడియో అప్పర్ బ్యాక్ మీద కొన్ని వేరియేషన్ చూపిస్తా. దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని నీకు నచ్చినవి గుర్తుపెట్టుకుని బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు ఎల్బోస్ ని మాత్రమే ఉపయోగించాలి, ఫోరమ్ ని కాదు. ఫస్ట్ వేరియేషన్ పులప్స్. ఈ పులప్స్ ఎలా పర్ఫామ్ చేస్తారంటే పూర్తిగా చెస్ట్ ని అప్ చేసి మీ అప్పర్ బ్యాక్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ చేయండి. 3 సెట్స్ 10 reps వచ్చేలా చూడు. సెకండ్ వైడ్ గ్రిప్ సీటెడ్ రోయింగ్. చాలా మందికి ముందుకు వంగిపోయి మరీ స్ట్రెచ్ చేస్తారు, అలా అవసరం లేదు. కరెక్ట్ ఫామ్ లో కూర్చొని నీ లాట్ ఎక్కడ వరకు స్ట్రెచ్ అవుతుందో అక్కడ వరకే నువ్వు ఓవర్ గా బెండ్ అయిపోయి దాన్ని సాగదీసే. 3 సెట్స్ 12 to 15 reps చేయి. థర్డ్ వేరియేషన్ ఇంక్లైన్ కేబుల్ రోయింగ్ విత్ రాడ్. ఇలా ఇంక్లైన్ పొజిషన్ లో పర్ఫామ్ చేయడం వల్ల మీ అప్పర్ బ్యాక్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. 3 సెట్స్ 12 to 15 reps. ఫోర్త్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ రోయింగ్. నీ లోవర్ చెస్ట్ బెంచ్ ఎడ్జ్ లో ఉండాలి అండ్ నా లాట్ మూవ్మెంట్ చూడండి, లాట్ తో డంబుల్ ని లాగుతున్నట్లు లాగుతున్నా. 3 సెట్స్ 12 to 15 reps. మోడరేట్ వెయిట్ తో పర్ఫామ్ చేయి. లాస్ట్ వేరియేషన్ క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోయింగ్. ఒకసారి సరిగ్గా గమనించు, నువ్వే ఓన్లీ నేను లాట్ తోనే లాగుతున్నా. నీకు అలా చేస్తే నీ బ్యాక్ మజిల్స్ థిక్ అవుతాయి. చెస్ట్ కన్నా బ్యాక్ మజిల్స్ అంత పెద్దవేం కాదు. బ్యాక్ లో మజిల్స్ ఎక్కువ ఉంటాయి బట్ బ్యాక్ మజిల్స్ పెద్దవి కాదు. నేనైతే అప్పర్ బ్యాక్ ఇలాగే పర్ఫామ్ చేస్తాను, మిడ్ బ్యాక్ కూడా కలిపేసి. ఆ తర్వాత లాట్స్ కి లోవర్ బ్యాక్ కి పర్ఫామ్ చేస్తా, అంతే. నెక్స్ట్ వీడియో లాట్స్ మీద లోవర్ బ్యాక్ మీద కామెంట్ చేయి. బాడీ ఏముంది మామ, ఈజీ ప్రోటీన్ కంప్లీట్ చేసి వర్కౌట్ పర్ఫెక్షన్ నేర్చుకో చాలు. ఈ మజిల్స్ లో డెఫినేషన్ ఈజీగా కనబడిపోతుంది. ఇంకా మంచి కంటెంట్ వచ్చింది, ఫాలో చేయి.